పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. తెలంగాణ రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. ప్రభుత్వం కొంతమందిని బదిలీ చేసి మరికొంతమందికి అదనపు బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు సిఎస్ రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, సిఎస్ సమావేశమై ఐఏఎస్ అధికారుల బదిలీలపై చర్చించారు. చాలాసేపు మంథనాలు జరిపిన తర్వాతనే బదిలీల ప్రక్రియ చేపట్టారు. గత నెల 31న సహకార శాఖ నుండి రిటైర్డ్ అయ్యి పరిశ్రమల శాఖ ఇన్ఛార్జ్ కమిషనర్ గా కొనసాగుతున్న నాన్ కేడర్ అధికారి మల్సూర్ సీఎం సిపిఆర్ఓగా నియమితులయ్యారు. ఆయన్ను కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియమించినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఢిల్లీలోని తెలంగాణ భవన్ కు స్పెషల్ సీఎస్ గా ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి శశాంక్ గోయల్ ను తాజాగా తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గా ప్రభుత్వం నియమించింది. సుదీర్ఘకాలంగా రెసిడెంట్ కమిషనర్ గా పనిచేస్తున్న గౌరవ్ ఉప్పల్ కు కేంద్ర ప్రాజెక్టులు సిఎస్ఎస్ ల సమన్వయ కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించింది. రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిథుల్ ను విద్యుత్ శాఖ ముఖ్య కార్యదర్శిగా నియమించింది. ఫిషరీస్ డైరెక్టర్ గా ప్రాధాన్య పోస్టులో ఉన్న ప్రియాంకకు కీలకమైన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యదర్శి బాధ్యతలు అప్పచెప్పింది. వెయిటింగ్ లో ఉన్న శివశంకర్ కు రెవెన్యూ శాఖ సంయుక్త కార్యదర్శిగా, చిట్టెం లక్ష్మికి జేడీఏ సంయుక్త కార్యదర్శిగా పోస్టింగ్లు ఇచ్చింది. పాఠశాల విద్యా సంచాలకుడు నరసింహారెడ్డిని బదిలీ చేసిన పోస్టింగ్ ఇవ్వలేదు. పురపాలక శాఖ కమిషనరేట్ లో అదనపు డైరెక్టర్ గా ఉన్న శంకరయ్యకు తెలంగాణ ఆయిల్ ఫెడ్ ఎండీగా పోస్టింగ్ ఇచ్చారు. శ్రీకాంత్ బాబుకు ఆయుష్ డైరెక్టర్ గా, టీజీఐఐసీ అధికారి పవన్ కుమార్ కు టీజీఐఐసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా అదనపు బాధ్యతలు అప్పగించింది ప్రభుత్వం. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.